హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో నేచురల్ స్టార్ ఉన్నారు. నిజంగా ఆయన యాక్టింగ్ చూస్తే చాలా నాచురల్ గా ఉంటుంది. నేనైతే ఆయనకి బిగ్ ఫ్యాన్ ని. సో ఈ రోజు మనము తనతో ఉన్నాము. తను ఎవరో కాదండి, వాస్తవానికైతే పరిచయం అక్కర్లేని వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. అనీష్ గారు మనతో ఉన్నారు. సో చూడగట్లనే మీరు వావ్ అంటారు. హాయ్ అండి అనీష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ యా మీ. యా బాగుంటాయండి. చాలా అంటే నాచురల్ గా ఉంటుంది మీ యాక్టింగ్ అనేది. చాలా మంది మీకు తెలియకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఏంటి మీరు ఎంచుకునే రోల్స్ అట్లుంటాయా, లేదంటే మీకు యాజ్ యూజువల్ గానే అలా పడిపోతాయా క్యారెక్టర్స్? ఐ థింక్ ఐ గెట్ నేను కొంచెం లక్కీ అవుతానేమో. అంటే డైరెక్టర్స్ మేబీ కొన్ని క్యారెక్టర్స్ నన్ను దృష్టిలో పెట్టుకొని పిలుస్తారేమో. ఐ థింక్ ఐ ఓవర్ టు నేను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లేకపోతే క్యారెక్టర్ ఎవరికైనా నచ్చిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రైటర్ అండ్ డైరెక్టర్ అండి. సో నేను యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది నేను ఫాలో చేస్తాను. వాళ్ళ నమ్మకం అండ్ వాళ్ళు కొన్ని ట్రస్ట్ నా మీద. నేను ఐ ఐ గో ఇన్ దేర్ విత్ దట్ మైండ్ సెట్ దట్ నేను డైరెక్టర్ చెప్పింది నేను చేసి చేసి చూపించాలి అని నాకు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్ బేసిక్లీ. సో ఐ కెన్ if these roles have struck out and they've made a small impact here and there, I think it is only because my directors were able to get that performance out of me. ఒకటండి, మీరు యాక్చువల్ గా కేరళ అనుకుంటాను. మీరు ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడము, మీరు రామంతపూర్ లో ఉండడము. సో యాక్టింగ్ కోసము కోర్సెస్ అంటే ఏమైనా కోర్సెస్ చేశారా, లేదంటే మీకు ఈజీగానే అంటే ఇంత ఈ స్థాయికి మీరు వచ్చారు అంటే నాట్ ఈవెన్ అంత జోక్ ఏం కాదు. ఎలా జరిగింది ఇదంతా? మీకు ఏమన్నా బ్యాక్ బోన్ సపోర్ట్ ఉందా? ఎట్లా జరిగింది అంటారు? నేను ఉండేది తార్నాకాలో అండి. అండ్ సారీ, మై రూట్స్ ఆర్ ఇన్ కేరళ, కానీ నేను పెరిగింది మొత్తం ఇక్కడ సికింద్రాబాద్ లోనే. చిన్నప్పటి నుంచి స్కూల్ అండ్ కాలేజ్ ఇక్కడే. స్కూల్లో మా స్కూల్లో థియేటర్ గ్రూప్ ఉండేది అనమాట. ఇట్ వాజ్ అ వెరీ యాక్టివ్ థియేటర్ గ్రూప్. 4th క్లాస్ నుంచి నేను డ్రామా థియేటర్లో ఐ యూస్ టు బి రియలీ ఇన్వాల్వ్డ్ అనమాట. మనకి మా స్కూల్లో రవీంద్ర భారతిలో ప్లేస్ ఉండేవి, యాన్యువల్ ప్లేస్ ఉండేవి అనమాట. ఒక 1 week ఓన్లీ ప్లేస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్. సో ఐ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కూల్ లెవెల్ థియేటర్ right up to high school. నేను whether it is writing or acting or directing those plays, I was very involved. And then I think life కొంచెం అంటే హై స్కూల్ తర్వాత వన్స్ యూ గెట్ ఇంటూ, మన దగ్గర ఎలా ఉంటుంది 11th 12th కి ఇంకా ఇంజనీరింగ్ మెడిసిన్ ఏదో చేయాలి అని ఉంటుంది కదా. సో మేము కూడా ఐ ఆల్సో వెంట్ సార్ట్ ఆఫ్ ఇన్ దట్ డైరెక్షన్. కొంచెం సివిల్ సర్వీసెస్ చేద్దామేమో అనేది కొంచెం ఒక గోల్ సెట్ ఉండేది. కానీ కాలేజ్లో నాకు అర్థమైంది దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్రొఫెషన్ ఫర్ మీ. అండ్ నేను కొంచెం కాలేజ్ 3 years కాలేజ్ నేను ఎక్కువ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ I was not enjoying what I was doing, and I was trying to think where my life should be headed. అక్కడ నేను మళ్ళీ కాలేజ్లో సినిమాని మళ్ళీ డిస్కవర్ చేసి 3 years ఆఫ్ కాలేజ్ నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలని ఒక డిసిషన్కి వచ్చాను అనమాట. ఎందుకంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా డ్యూరింగ్ మై టైమ్ ఇన్ కాలేజ్. మా కాలేజ్ నిజాం కాలేజ్. చుట్టూ బషీర్బాగ్లో మీకు సంతోష్, స్వప్న అన్ని థియేటర్స్ ఉన్నాయి అన్నమాట. నేను కాలేజ్ నేను క్లాసెస్కి వెళ్ళడం తక్కువ, ఎక్కువ థియేటర్స్కి వెళ్ళి I got into the world of cinema that way. And college final year కి నేను that was 97. కాలేజ్ ఫైనల్ ఇయర్ కి నేను ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక ప్రొడక్షన్ కంపెనీ దగ్గర జాయిన్ అయ్యాను. అండ్ దెన్ అక్కడి నుంచి ఇంకా లైఫ్ సార్ట్ ఆఫ్ వన్ ప్రాజెక్ట్ ఆఫ్ ది అదర్. అంటే ఇండస్ట్రీ కంటే జనరల్ గా అంటే సినిమా ఫీల్డ్ లోకి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను హీరో అవ్వాలని ఎక్కడో ఒక ఎవరిదైనా ఒక క్యారెక్టర్ ఇంపాక్ట్ అవుతుంటది. సో మీరు హీరో అవ్వాలనుకున్నారా? అంటే ముందే చూస్ చేసుకున్నారా? డైరెక్టర్ అవ్వాలనుకున్నారా, హీరో అవ్వాలనుకున్నారా? హీరో అయితే ఎప్పుడు అనుకోలేదు, యాక్టర్ గా కూడా ఎప్పుడు అనుకోలేదు. డైరెక్టింగ్ వాజ్ ఆల్వేస్ మై ఫోకస్ ఇన్ మై లైఫ్. థియేటర్ లో కూడా ఎక్కువ నేను ప్లేస్ అని డైరెక్ట్ చేసేవాడిని, రాసేవాడిని. సో డైరెక్షన్ మీద ఫోకస్ ఆల్వేస్ ఫోకస్ ఉండేది. యాక్టింగ్ అనేది బై యాక్సిడెంట్ అట్లా అయింది. శేఖర్ కమల చెప్పండి. డాలర్ డ్రీమ్స్ అనే సినిమా శేఖర్ కమల గారిది ఫస్ట్ సినిమా. నేను
ఆయనతో అప్పుడు కలిసి వర్క్ చేస్తున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ గా. Hmm. అండ్ కాస్టింగ్ అవన్నీ జరుగుతుంది. అండ్ ఆయనకి ఎప్పుడో ఐ థింక్ 1 or 2 weeks బిఫోర్ ద షూట్ ఆయనకి అనిపించింది మేబీ నేను ఒక క్యారెక్టర్ చేయాలేమో, ఆ సీను క్యారెక్టర్ కి నేను సెట్ అవుతానేమో అని ఆయన అనుకున్నారు. అండ్ నేను బేసిక్ మై మెయిన్ రోల్ వాజ్ బీయింగ్ ద అసిస్టెంట్ డైరెక్టర్, కానీ నేను ఆ క్యారెక్టర్ కూడా చేశాను సినిమాలో. సో ఐ గెస్ దట్స్ హౌ ఇట్ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ డాలర్ డ్రీమ్స్ తో. అండ్ దెన్ ఆనంద్ లో ఇట్ కంటిన్యూడ్ టు ఆనంద్. అండ్ బట్ ఆనంద్ తర్వాత ఐ కైండ్ ఆఫ్ నా ఫోకస్ కొంచెం డైరెక్షన్ మీదే ఉండేది కాబట్టి నేను ఎక్కువ యాక్టింగ్ మీద ఫోకస్ అసలు చేయలేదు పెళ్లి చూపులు వరకు. సో ఫ్రమ్ ఆనంద్ టు పెళ్లి చూపులు there was a those years were spent writing and trying to direct, and I directed a couple of movies in Telugu. And I was on that path of just directing, and it's still my focus and it's still my passion. Along the line, Tarun came along with this idea for a character that he thought I could play, and I think Pelli Choopulu was kind of like a comeback in terms of acting. అప్పటి వరకు లేని ఫోకస్ మళ్ళీ వచ్చింది యాక్టింగ్ మీద. సో యా. మీకు ఏ జానర్ అంటే ఎక్కువ ఇష్టపడతారంటే మీరు చేస్తున్న పాత్రలన్నీ కూడా మీకు చాలా కమాండర్ ఇవన్నీ ఇలాంటివి ఉంటుంటాయి కదా. నిన్న చూస్తుంటే మనకు థ్యాంక్ యూ ప్రసాద్ బ్రదర్ లో డాక్టర్ క్యారెక్టర్. మీకు ఏ జానర్ అంటే బాగా ఇష్టపడతారు మీరు? ఐ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్ అండి. నాకు అలాంటిది ఈ ఒక పర్టికులర్ జానర్ అనేది లేదు. ఐ లైక్ డ్రామా. I like I mean at the end of the day a good emotional drama I think always makes for great cinema. Action cinema lante chaala ishtam, thrillers, anni rakala genres naaku ishtam. I think that's why you probably see me in different kinds of movies as an actor also. Nen koncham if I'm drawn to what the director is talking about, I do a lot of independent films also, really small projects where directors try to pool in resources and try and make some alternative films. Pelli Choopulu was one like that. Recently even Mada. So I like నాకు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ జానర్ ఆర్ స్టైల్ అనేది ఏముండదు. I'm drawn to the director's vision and their storytelling, and I find myself doing those projects. యాక్టింగ్ ఆర్ డైరెక్షన్ ఈ రెండిట్లో ఎక్కువగా ఏది ఇష్టపడతారు? డైరెక్షన్ ఇష్టపడతాను. ఇప్పుడు కూడా నేను డైరెక్టింగ్ a show, see it gives you a lot of creative satisfaction. I mean for naku the reason I like directing is because of the collaborative nature of filmmaking. Oka filmmaker ga మనం రైటర్స్ తో, సినిమాటోగ్రాఫర్ తో, ఆర్ట్ డైరెక్టర్ తో, కాస్ట్యూమ్ డిజైనర్ తో, డైరెక్షన్ టీమ్ తో ఒక విజన్, ఒక ప్రొడక్షన్ టీమ్ తో ఒక విజన్ క్రియేట్ చేస్తూ వెళ్తాం. సో నాకు ఆ టీమ్ స్పిరిట్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ టుగెదర్ విత్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ నాకు అది చాలా ఇష్టం. అండ్ సో యా, డైరెక్టింగ్ ఇస్ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్. మేకింగ్ సినిమా, మేకింగ్, telling stories, that's always my focus. And acting is nice. It's but probably not as fulfilling as directing. Acting also I find it as a challenge. I'm not a trained actor, I think now కొన్ని limitations kuda unnai in terms of my range of acting, I think. So I need to work really like hard on being able to act naturally, or it's yeah, I think compared to I mean directing is equally challenging. It has its own levels of stress and everything, but probably directing is more fulfilling. As an actor we have to give in to the director's vision and the storyteller's vision, and I always hope and pray that my performance connects with an audience. I try to do characters where I really believe in that character completely. So అంటే సైమల్టేనియస్ గా రెండిటి మీద ట్రావెల్ చేయగలుగుతారంటారా? ఇప్పుడు మీరు యాక్టర్ గా మంచి గుర్తింపు వచ్చింది మీకు, ఇప్పుడు సైమల్టేనియస్ గా రెండు అంటే మీకు టాస్క్ అనిపించదా? ఇప్పుడు ఒకవైపు యాక్టింగ్, ఒకవైపు డైరెక్షన్ అంటే I don't think it's a big deal. I mean, I think filmmaking itself is filled with so many crafts you can do. I mean, I also write,
and I've also executive produced films. So నేను వేరే departments, నేను production assistant గా పనిచేస్తూ, assistant director గా పనిచేస్తూ, I sort of came up the ladder over several years to become a co-director or whatever, and then I have dabbled in different departments of filmmaking ఎందుకంటే నాకు ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా ఇష్టం. సో దాంట్లో ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ ఫీల్డ్ అయినా, నాకు టెక్నికల్గా కూడా నాకు విఎఫ్ఎక్స్ కానీ, సౌండ్ మిక్సింగ్ కానీ, I'm a geek, I guess you can say, when it comes to making films. నాకు చాలా ఇష్టం. It's sort of like my calling in life. I think that's where I'm at my best. So I enjoy all aspects of it, and I don't find it a struggle, Andy, to balance. I mean, it's all about time management and being focused on what you want to do. People do more complicated things than what I do for a living. Yeah. కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు? వెబ్ సిరీసా లేదంటే మూవీనా? ఏం ప్లాన్ చేస్తున్నారు? అవునండి, రైట్ నౌ నేను 14 Reels అండ్ డిస్నీ హాట్స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, 60% అయింది, ఇప్పుడు ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో మేము ఎడిటింగ్ అవన్నీ చేస్తున్నాము. whenever the situation gets better, we'll go back to the shoot. Obviously, we're all waiting to see how the situation is. So yeah, there is something that I'm developing right now, and it'll hopefully come out towards the end of the year. యా, ఈ కోవిడ్ పీరియడ్ ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ రన్ అవుతుంది. ఈ వేవ్ కూడా కొంచెం క్రిటికల్ గా ఉంది. మీ ఇండస్ట్రీకి కూడా ఇది చాలా కొంత బ్యాకప్, అంటే బ్యాక్ స్టేజ్ అనే చెప్పాలి. ఏం చెప్తారు మీరు? సెకండ్ వేవ్ గానీ ఫస్ట్ వేవ్ గానీ జరుగుతున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, దీని గురించి ఏం చెప్తారు? I really wish we had seen this coming, Andy. I think I really wish we were better prepared. Hearing all these stories about oxygen not being available in hospitals, our inability to be able to vaccinate the most sensitive population, the older generation. Vaccinations on a whole, like just the supply of it. One feels really worried, but I also want people to I want people to be really voice their opinion about, you know, what the government can do to take better control of the situation right now. I think అంటే మేము ఒక neighborhood లో ఒక ఫ్యామిలీగా రెస్పాన్సిబిలిటీస్ కొన్ని తీసుకోవాలి. మేక్ షూర్ దట్ వీఆర్ స్టేయింగ్ సేఫ్ అండ్ వీఆర్ నాట్ అన్నెసెసరీలీ మీటింగ్ అదర్ పీపుల్, బట్ వీ హ్యావ్ టు ఆల్సో ask questions with the administration and kind of demand better health care. You know, I don't understand the whole vaccination business, and I don't understand why we haven't been able to, considering India is the largest manufacturer of vaccines in the world, the fact that we haven't been able to take care of our population, adi chala badanga undi. I want to raise questions, but I don't know who will give me the answers. So right now my drive is to at least tell everybody I meet, any opportunity that you get, to get yourself vaccinated, get your elders in the family vaccinated, and urge everyone to stay safe, stay home. I mean, that's all we can do. I think the solution lies in being able to vaccinate the population, and I think unless and until we're able to do that, I feel like over the next few months that should be our core focus, to make sure all the citizens of India are protected. I mean, I hope that happens. I hope that miracle of vaccines being available for everyone happens. So yeah, that's my thought process these days. I mean, this is like any ordinary individual watching with horror what's happening across our country. You feel terrible, and the oxygen not being available and people not being able to breathe. And these are fundamental rights. So yeah, I mean, these are challenging times, and I always kind of I'm a very positive person. I really feel like the people have the ability to kind of make better decisions for themselves, for their society, for the neighborhood, for their community at large. And I really feel people need to come together as a collective force to demand change and make vaccination available for everybody. So I think
See, look, I'm just a normal guy who has a normal set of feelings about all of this. I'm just kind of just sharing it with you. So yeah, very cautious times. I'm hoping and praying things get better, like సో any person. లాస్ట్ ఇయర్ కూడా లాక్డౌన్ సిచ్యువేషన్ చూశారు. సో ఈ రోజు మళ్ళీ కూడా లాక్డౌన్ ఉండే టైం పీరియడ్ దగ్గర పడింది అనుకుంటాను. లాక్డౌన్ అనగానే ఏమన్నా ఒక పానిక్ కానీ ఏదన్నా అనిపిస్తుందా? పానిక్ లాంటిది ఏం అనిపించట్లేదు నాకు అట్లా. I think it's our duty to make sure that we, you know, protect each other by protecting, you know, our family by staying inside. So lockdown is not easy for so many people, and whether it's daily wage laborer, small business people. I think ఎగ్జాక్ట్లీ. యా. for some people, yeah. I mean, I think it's not going to be easy for everyone to practice, but what can one do? I mean, this is like last time, two essential services I'm sure will be available for people. Kani, the rest of us have no option, and it's difficult for people lower down the economic ladder, but hopefully people as a community can support other people who, you know, might find it difficult to, you know, stay locked down because of a loss of income. It's a challenging times, Andy. I don't know. There is no. I only believe in the human spirit and the human being's ability to, you know, reach out to another human being and, you know, help each other. I believe in that. I believe in humanity. So I'm hoping for the best. I think whenever the lockdown happens, and I hope it's a, you know, I hope it's a success. You know, I hope it brings the infection rate down. Yeah. I'm not a scientist, and I Direction. don't really. Yeah. యా. Yeah, yeah. సార్, డైరెక్షన్ లో అంటే మీరు ఎక్కువగా ఏ సినిమాలు చూస్తుంటారు? ఒకవేళ తెలుగులో చూసుకుంటే కూడా మీది ఏ డైరెక్షన్ కి ఏ డైరెక్టర్ సినిమాలు మిమ్మల్ని కొంచెం ఇంపాక్ట్ చేస్తే అనుకోవచ్చు? ఓ చాలా మంది ఉన్నారండి. అంటే I worked a lot with Shekhar Kamla over the years. అంటే ఫస్ట్ తనతో ట్రావెల్ అయ్యారు కదా శేఖర్ కమ్ల గారితో. ఆ సెన్స్ ఆఫ్ మీకు వచ్చేసింది అంటారా? Yeah, ఆ I టైప్ think ఆఫ్ we live మూవీస్. maybe yeah, but I tend to maybe I'm more of a multi-genre person, and నేను నాకు love stories ఇష్టము, నాకు thrillers ఇష్టము. I made a film like Conte Koti, which is a pulpy noir kind of genre. Gods of Dharmapuri అనేది, which the last show I directed was a gangster film. So now, and, personally as a filmmaker, I'm attracted to different genres, and even the one which I'm making right now is a completely different genre. I'm one of those people who like moving from one genre to another genre, and yeah, so many filmmakers to kind of look up to, and Nag Ashwin is somebody whose films I've enjoyed, whether it's Mahanati or a film like Jati Ratna that he has produced. I've recently, though, I've really enjoyed his work. There are so many filmmakers that I'm looking forward to Rajamouli sir's film, Sukma sir's next film, and we got some exciting movies coming out hopefully later in the year. Let's see. Yeah. ఎల్బి శ్రీరామ్ గారిని పాజిటివ్ రోల్ తన కమిడియన్ గా అలా చూసారు. మీరు నెగటివ్ రోల్ ని ఎలా ఒప్పించారు? అసలు అలాంటి కోణం ఎలా తీసుకున్నారు మీరు? నాకు ఆల్వేస్ ఎల్బి శ్రీరామ్ గారిలో ఆయన ఐజ్ లో ఆల్వేస్ ఒక I thought he had very intense eyes. నాకు always I'm kind of drawn to an actor's eyes, and I obviously, like everyone else, I've seen his fantastic comedic work over the years. కానీ ఆయనలో ఒక untapped villain ఉన్నాడు అని ఉన్నారని నాకు ఎప్పటి నుంచో ఉండేది అనమాట. సో నాట్ జస్ట్ ఫర్ దట్ ప్రాజెక్ట్, కానీ ఎప్పటి నుంచో నాకు ఉండేది ఎల్బి శ్రీరామ్ గారితో ఒక నెగటివ్ రోల్ చేయించాలని. ఇక్కడ గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో ఆ క్యారెక్టర్ లో నాకు అది
ఆ అవకాశం కనిపించింది టు వర్క్ విత్ ఎల్బి శ్రీరామ్ గారు. ఆయనతో అట్ ఫస్ట్ నేను ఆయనకి క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు హీ వాజ్ అ లిటిల్ సర్ప్రైజ్డ్ అబౌట్ వై ఐ వాస్ థింకింగ్ ఆఫ్ కాస్టింగ్ హిమ్. కానీ ఆయనకి కొంచెం కన్విన్స్ చేసి దీన్ని ఎలా డిజైన్ చేద్దామని అనుకొని, ఎందుకంటే ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఆ క్యారెక్టర్ ఇస్ కన్ఫైన్డ్ టు ద వీల్ చైర్, ఈస్ ప్యారలైజ్డ్, సో ఓన్లీ హెడ్ మాత్రం ఆయన మూవ్ చేయగలుగుతారు. So we talked about, and he's actually a very physical, not a physical, but he's and comedy చేసేటప్పుడు comedians use their hands and legs and a lot of their physicality for expression. So ikkada the challenge for Sriram garu was to find a way um, to bring that character out while just sitting in a chair, and I knew that his face had that intensity, and we worked out something. He worked out, he designed it beautifully, and I just had to capture it. I thought it's one of my favorite performances from an actor in recent times, so I'm very proud of it actually. యాక్టింగ్ విషయంలో మీరు ఎవరిని రోల్ మోడల్ గా తీసుకుంటారు? అంటే లుక్ లైక్ అప్పట్లో శరత్ బాబు వీళ్ళందరూ కూడా అంటే న్యాచురల్ యాక్టర్స్ గా వాళ్ళకి ఒక పేరుంది. సో మీరు ఇలా ఎవరిని రోల్ మోడల్ గా తీసుకుంటారు? Role model, I don't think I have there are so many actors I admire, and there is so much that you can take from every actor. Mohanlal, for example, నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ మలయాళం సినిమాలు ఇక్కడ ఇంట్లో వేసేవారు, VCR అదంతా. So I think I discovered him when I was a young kid, and okay, if you have to pick a role model, maybe Mohanlal is somebody that I really look up to. He's an amazing actor. హెయిర్ స్టైల్ ఏంటి? మీ హెయిర్ కూడా ఏంటి, గ్రే హెయిర్ ఏనా? ఎప్పుడు ఇంకా అది మార్చరా? ఈ మధ్య కాలంలో మొత్తం గ్రే హెయిర్ అలాగే పెట్టుకున్నారా? క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కలరింగ్ చేసుకుంటారా? క్యారెక్టర్ డిమాండ్ చేస్తే డెఫినెట్ గా కలర్ చేసుకుంటాను. అంటే గుడాచార్యలో కూడా దిల్ బి 2 looks of mine, ఒక బ్లాక్ హెయిర్ తో వైట్ హెయిర్ తో. దిస్ జస్ట్ మై న్యాచురల్ హెయిర్ అండి. అంటే ఇది హెయిర్ కలర్ చేసి నాకు చిన్నప్పటి నుంచి లైక్ 20 years కే నాకు సగం వైట్ హెయిర్ ఉండేది అనమాట. బై ద టైమ్ ఐ వాస్ 25, 28, 80% గ్రే అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఆనంద్ డాలర్ డ్రీమ్ సినిమాలో కూడా నేను హెయిర్ కలర్ చేశాను. కలర్ చేసిన తర్వాత యాక్ట్ చేశాను అనమాట. సో నాకు దిస్ ఇస్ ద genetic thing. So yeah, I mean, I coloring hair and trying to it's better to be natural అని నాకు అనిపిస్తుంది అండి. I'm too lazy to color my hair and all that. నేను మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నప్పుడు ఒకసారి మీ ఒక అభిమాని మీ ఏజ్ ఒకరు అడగమన్నారు. అప్రాక్సిమేట్లీ మీ ఏజ్ ఎంత ఉంటుందండి? అప్రాక్సిమేట్లీ కాదు, కరెక్ట్ గా చెప్తాను. ఏమో చెప్పడానికి ఇబ్బంది పడతారేమో. 44. ఓకే. ఎందుకంటే ఫ్యాన్స్ కి ప్రతి ఒక్కరికి ఎక్కువ, ఎందుకంటే ఒక పర్టికులర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి అనేది ఉంటుంది. సో ఓకే, అంటే మీకు చాలా ఈజీగా సినీ ఇండస్ట్రీలోకి మీరు చాలా ఈజీగా వచ్చినట్లే అనిపిస్తుంది కదా చూస్తుంటే. మీరు చెప్తున్న విషయాలను బట్టి మీరు పెద్దగా రిస్క్ తీసుకున్నట్టు అనిపించట్లేదు? చాలా ఈజీగా నేను సినిమా కష్టాలు ఏం పడలేదా? అందరికి పడిన కష్టాలే నాకు పడినాయండి. అంటే ఇట్స్ నథింగ్ కొత్తగా ఇది అయింది అది అయింది అనేది ఏం లేదు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫర్ 10 years I assisted filmmakers. అంటే నేను for 10 years I just worked as a crew member, as an assistant director, co-director, associate, whatever, executive producer. It was after 10 years of making projects నాలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, like okay, I'm ready to be a filmmaker, and అప్పుడు నేను, so times are different now. అంటే here you can start shooting your first film with your mobile camera. Over the summer you can learn the basics of editing, cinematography. You have tools in your hand. Back in the early 2000s, late 90s, you didn't have these kind of tools. And I think today's generation of young filmmakers have technology in their hands and learn really, really quickly, and they're a new exciting voice. నేను ఎక్కడో వెళ్ళిపోయాను. మీరు అడిగిన క్వశ్చన్కి ఎక్కడో
So struggles and everything are part and parcel of our lives andi ante so dan gurinchi it's not been easy, that much I can tell you. It's not been easy, and it's still not easy, because a filmmaker's life is always challenging. It's unpredictable. You don't know what projects will work, what projects don't work. It's that's the nature of the business, so you can't complain. So it is what it is. So yeah, it's definitely not been easy. మీరు ఈజీగా అని ఏదో చెప్తున్నారు, but no, it's not. But it's okay. I don't really like living in the past so much. I look to the future. I live for the present. I'm that kind of a guy. So ఎంత స్ట్రగుల్ అయ్యాను దాని గురించి ఏదో చెప్పడానికి కూడా నాకు అంత మోటివేషన్ ఉండదు. అండ్ ఐ లుక్ టు ద ఫ్యూచర్, ఐ లుక్ టు ద ప్రెసెంట్, అండ్ ఐఎమ్ వెరీ I mean, that's my spirit. I mean, that it shows in the way I make movies also. Naku, filmmaking for me is about working with a bunch of really, really creative people like actors, cinematographers, actors. Like our filmmaking process ante, it's like a true collaboration of so many people coming together. దానికున్నే హై అసలు, అండ్ దానికున్నే జాయ్, ఐ థింక్ ఇస్ యూ కాంట్ కంపేర్ ఇట్ ఎనీథింగ్. సో ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరండి? I have, like, most of my friends are my technicians I work with, and my writers, my cinematographers. I'm not really in the social circle, so to speak. నేను ఉండేది కూడా సెకండ్రాబాద్ లో ఎక్కడో ఊర్లో ఉంటాను నేను. అదే నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఆర్టిస్టులు అంటేనే అందరు కూడా బంజారాస్, జూబ్లీ హిల్స్ అంతా ఇటువైపు ఉన్నారు, మీరు ఇంకా తార్నాకలో ఉండడానికి ఏంటి రీజన్? అంటే ఇల్లు ఇక్కడే ఉంది, అండ్ ఇట్స్ జస్ట్ మోర్ కంఫర్టబుల్. మా అమ్మ నాన్న కూడా మాతోనే ఉంటారు. It's all one house. It's an old house, and I've grown up here. This. So naku. Staying in town is. I've always been a suburban guy, Andy. I've always been a suburban guy who's, I drive every day to work, like, it takes 45 minutes to an hour, but I enjoy that drive, ఎందుకంటే ఆ డ్రైవ్ లో నేను ఆ రోజు కొన్ని ప్లానింగ్ కానీ మీటింగ్స్ కానీ అన్ని ఆలోచిస్తూ అలా వెళ్ళిపోతాను. సో నాకు ఇది అలవాటే, లివింగ్ అవుట్ సైడ్ ద సిటీ. ఐ థింక్ ఇట్ గివ్స్ మీ సమ్ స్పేస్ అండ్ సమ్ ఆబ్జెక్టివిటీ, అండ్ ఐ లైక్ టు కమ్ అవే ఫ్రమ్ ఇట్ ఆల్. అంటే జనరల్ గా అందరు ఆర్టిస్టులు అందరు కూడా ఇటువైపు ఉంటారు కదా, అందరికి ఆ డౌట్ వస్తుంది, ఇంకా ఎందుకు తార్నాక? చాలా వరకు అయితే ఇండస్ట్రీ అంటేనే పీపుల్ అంతా ఇటువైపే ఉంటుంటారు కదా. మిమ్మల్ని సోషల్ మీడియా ఓపెన్ చేయగానే, యూట్యూబ్ లో ఓపెన్ చేయగానే మీరు ఎక్కువగా కనిపించేది, మీరు ఫుడ్ లవరా, స్ట్రీట్ బైట్ లో కనిపిస్తారా దాంట్లో? ఏంటి ఒక్కసారి అది చెప్పండి. ఇట్స్ జస్ట్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఐ థింక్ ఇట్స్ జస్ట్ దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ఎనీవన్స్ డే. అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కి ఏం చేసాము, లంచ్. ఐఎమ్ లక్కీ దట్ మై మామ్ ఇస్ అ ఫెంటాస్టిక్ కుక్. సో నేను చిన్నప్పటి నుంచి ఐ బీన్ వెరీ లక్కీ టు హ్యావ్ సమ్ అమేజింగ్ ఫుడ్ కుక్డ్ ఎట్ హోమ్. సో అలాగే నేను న్యాచురల్ గానే ఒక ఫుడ్ లవర్ ని. నేను వెనెవర్ ఐ ట్రావెల్, వెనెవర్ ఐ గో టు ఎనీ స్టేట్, I always go to the local mess and try the local delicacies. Street Bite with Ravi just happened because we both think alike, and when it comes to food. And I've had a great time doing those episodes with him. We look forward to doing something more in the future. Whenever food is something that I think makes me happy, and it can make other people happy, and I like to share that experience with people. I'm a huge fan of Anthony Bourdain, and Anthony Bourdain and a food critic and chef unnevaru anamata. He used to make these lovely shows on his culinary experiences. So food vishayamlo he is like a role model for me. So yeah, I mean, food is it's a passion. నేను ఇంకా ఏం చెప్పగలుగుతాను దాని గురించి. వంట రాదు, I can't cook, so maybe I like trying different kinds of food. ట్రై చేశారా? Yeah, I've tried everything. వంట ట్రై చేశారా? వంట చేయడం? వంట ట్రై చేశాను.
ఆమ్లెట్ బాగా చేస్తాను అంతే. Um, ఓకే. ఓకే. కొంచెం ఇంకా కొంచెం టైం స్పెండ్ చేస్తే మేబీ ఇంకా అంటే మై మామ్ ఇస్ అ గ్రేట్ కుక్ సో ఐఎమ్ లక్కీ దట్ వే. మీ మూవీస్ లో మీరు చేసిన వాటిలలో అంటే యాక్టింగ్ దాంట్లో తీసుకుంటే మీకు మీ క్యారెక్టర్ లో వావ్ నేను ఇంత బాగా చేశాను అనిపించిన క్యారెక్టర్ ఏంటండి? I was quite proud of my work in Gudachari andi. I think all credit to Shashi Tikka and Sei Shadvi. వాళ్ళే నాతో చేయించారు, నేనేం చేయలేదు. They designed the character in such a way and they really helped me with my performance. And I'm quite happy with I thought it was reasonably good అని అనిపించింది. అరే ఓకే సార్, I did a reasonably good job. Yeah. మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ లో మీకు నచ్చింది? ఫిల్మ్స్ ఆర్ సో పర్సనల్, అన్నిటితో ఒక క్లోజ్ అటాచ్మెంట్ ఉంటుంది. యూనో వెన్ యూఆర్ టెలింగ్ అ స్టోరీ, దాంతో మనకున్న అటాచ్మెంట్ రన్స్ ఫర్ సెవెరల్ ఇయర్స్. ఆవకాయ బిర్యానీ లాంటి స్టోరీ నాకు ఆల్మోస్ట్ 5-6 years నుంచి నా లోపల ఉండే స్టోరీ. నేను వెన్ యూ ఫైనలీ గెట్ అ opportunity to make it stays very close to you. Same thing with Konte Koti, Gods of the. So all my films are kind of close to me. I can't pick which is. It is for the public for audiences to judge what they like. For me, anything that I make, I feel I'm you can't help but be attached to all of it. So ఇది better or this is better than that అనేది నాకు అంత objectivity అంత gauge లేదేమో. It's up to the people. Some people like Avakais, some people like Konte Koti, some people like Gods of Dharmapuri a lot. So I'm happy if I cater to different kinds of audiences. Yeah. I don't have a personal favorite. I don't think so. డ్రీమ్ ఉందా ఏమన్నా మీకు? ఖచ్చితంగా నేను ఎప్పటికైనా ఈ హీరోతో మూవీ చేయాలనే ఒక డిజైర్ ఏమైనా ఉందా? No, అలాంటిది ఏం లేదండి. I think I'm already living my dream. I mean, I have a career in the movies. I get to wake up to trying to tell stories and ఇంతకన్నా ఇంకా డ్రీమ్ లో నేను చెప్తుంది అదే సార్. మీరు ప్లాన్ చేసే మూవీస్ లలో ఖచ్చితంగా ఉంటుంది కదా డైరెక్టర్స్ కి, నేను ఖచ్చితంగా ఈ హీరోతో చేయాలి అనేది ఉంటుంది కదా, అలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? కోరికలు అలా చాలా ఉంటాయండి. చెప్పండి అది ఏంటో. నేను for me it's about the stories I want to tell more than the actors I want to work with. Like I want to be able to kind of tell stories that matter, stories that move people, or are stories that can transport you to a different place and make you introspect, or stories that just make you have a good time, you know, at the movies. So na focus ekku kathal meeda untai, not about which actor I would love to work with. I mean, okay, you know, Amitabh Bachchan, Chiranjeevi garu, Rajinikanth garu, Mohanlal, these guys I think I'd love to. And then I could Al Pacino, Robert De Niro వాళ్ళు కూడా వస్తే ఒక Reservoir Dogs type of film with all these actors. So yeah, I mean, but I'm happy also making my own small little films, and I love working with new actors and new talent. And for example, in Gods of Dharmapuri, we were lucky to introduce a lot of terrific new talent into the industry. So I have that interest too. Like I love to see somebody who's new and talented who can be seen by the rest of the world. So yeah, like there are no set goals. I live in the moment, ankondi. You know, the project that I'm making right now, I don't think too much in the future. మీకు నచ్చిన హీరోస్ లో ఎవరు? ఇప్పుడు చిరంజీవి వాళ్ళందరూ కూడా మోహన్ లాల్ గారు అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎక్కువ చూసాను నేను. అండ్ ఐఎమ్ రియలీ బోల్డ్ ఓవర్ బై హిస్ న్యాచురల్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అండ్ సెన్స్ ఆఫ్ కామెడీ అండ్ his sense of, like, he's so good with emotional sequences, and he can get into the skin of any character. He's just phenomenal.
and he's always surprising you. So Mohanlal garu aithe I think he would be my all-time favorite. వకీల్ సాబ్ సినిమా చూసారా అండి? Yeah. నేను యాక్చువల్లీ చూడలేదు. ఓకే. I'm waiting to watch it actually. Prime లో రిలీజ్ అయింది కదా. I'm waiting to watch. Yeah. చూస్తుంటారా తెలుగు మూవీస్ ఎక్కువ? తెలుగు యాక్ట్ చేస్తున్నారు కానీ తెలుగు మూవీస్ చూస్తుంటారా? Yeah, చూస్తుంటాను నేను. I mean, I think the recent film that I watched was Jatiratnalu అండి. I చాలా ఎంజాయ్ చేశాను. అసలు మనకున్న ఐ జస్ట్ ఫెల్ట్ నేను ఒక రాత్రి నేను సరిగా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్ అండ్ కొంచెం లోగా ఉన్నాను. ఆ సినిమా చేసి అలా చూస్తూ నవ్వుతూ టైం అలా గడిచిపోయింది. ఇట్ వాజ్ a perfect tonic to anybody who's feeling a little low in this time. I think a film like that was a lot of fun to watch. I'm looking forward to watching Vakil Sahab. It's probably one of the biggest movies I've been a part of, and I can't wait to watch it. People have said so much about it. I need to take the time out to sit and watch it. I'm looking forward to watching it actually. సో ఎనీహౌ అండి, యాక్చువల్గా మీ మూవీస్ చూస్తూ మా యాక్టింగ్ చూస్తూ మేము అంటే నాకు పర్టికులర్ గా బాగా ఇష్టము, మా ఇంట్లో వాళ్ళకి కూడా మీ యాక్టింగ్ బాగా ఇష్టము. మీరు అనగానే తొందరగా అంటే ఇంతమంది యాక్టర్స్ లో ఉన్న ఈ పీరియడ్ లో మీరు తొందరగా షైన్ అయ్యారని నేను అనుకుంటాను. మూవీస్ డైరెక్టర్ కంటే కూడా మీరు ఆర్టిస్ట్ గా చాలా తొందరగా ఎలివేట్ అయ్యారు. దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. ఐ థింక్ ఒప్పుకుంటా. I understand. ఓకే అండి, చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి ఆర్టిస్ట్ చిట్ చాట్ చేయడం అనేది. మాకు టైం కేటాయించినందుకు కూడా వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలనేసి, మీ సినిమాలు అన్ని మేము చూడాలని. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ.